మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రయాణం కర్ణాటక రాష్ట్రం మైసూర్. చాలామంది కూడా నన్ను ట్రావెలింగ్ వీడియోస్ అయితే పెట్టమని చెప్తున్నారు. సో నేను అలా ప్రిపేర్ అవుతున్నాను. అదేంటంటే చాలామంది కూడా ఇతర దేశాలకు వెళ్ళేసేసి ట్రావెలింగ్ వీడియోస్ అన్ని పెడతారు కదా. నేనైతే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ యాత్ర అయితే ప్రారంభించాను. సో ఈరోజు అయితే ప్రస్తుతం నా ప్రయాణం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం మైసూర్లో అయితే జరుగుతుంది. సో మైసూర్లో వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి మహారాజా ప్యాలెస్, అలాగే కృష్ణరాజ సాగర్ కావేరీ డ్యాము, తర్వాత మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయండి మైసూర్లో. సో అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో నేను ట్రైన్లో వెళ్తున్నటువంటి ఫోటో అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ప్రాంతం అంతా చూసినామంటే పచ్చటి పొలాలు, ఎక్కడ చూసినా కూడా వరిమడ్లు, అలాగే చెరుకు తోటలతో మైసూర్ వెళ్ళే ప్రాంతం అయితే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. సో ట్రైన్లో అయితే వెళ్తున్నప్పుడు ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మైసూర్ అయితే వ్యవసాయానికి అలాగే ఇండస్ట్రియల్ ఏరియాకి కూడా చాలా మంచి అనువైనటువంటి ప్రాంతం అని చెప్పొచ్చు. చుట్టుపక్కల పరిశ్రమలు, అలాగే బిల్డింగ్లు ఒక సైడ్, ఇంకొక సైడ్ చూసినామంటే గ్రామీణ వాతావరణం అత్యంత అద్భుతంగా ఉందండి. ఉదయాన్నే ఈ ప్రయాణం అయితే సాగుతూ ఉంది. సో అక్కడ సైడ్ చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలట్లేదండి, అంతగా ఉన్నాయి పచ్చగా పొలాలు. వర్షం అయితే లైట్గా పడుతూ ఉంది. సో కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఉంది. ఎందుకంటే మైసూర్ పాకు, మైసూర్ శాండిల్, మైసూర్ బోండా ఇలా చాలా వంటకాల నుంచి చాలా చాలా ఫేమస్గా ఉండేది మైసూరు. సో అలాగే భారతదేశంలో బ్రిటిష్ వారు వెళ్ళిన తర్వాత కూడా ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో మైసూర్ సంస్థానం ఒకటి. మైసూర్ సంస్థాన రాజు మన తెలుగు